ప్రేమకు కులాలు మతాలే కాదు, ప్రేమకు ప్రాంతాలు, భాష, వేషధారణతో కూడా సంబంధం లేదని మరోసారి నిరూపితమైంది. ఇరువురి మనసులు కలిస్తే చాలు, ఖండాలు దాటి మరీ పెళ్లి చేసుకోవడానికి యువత సిద్ధమవుతున్నారు. అలాంటి ఒక వివాహమే ఇది. ఫ్రాన్స్ అబ్బాయి, తెలంగాణ అమ్మాయి పెళ్లి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతి ఉన్నత చదువుల కోసం ఫ్రాన్స్ దేశానికి వెళ్లింది. అక్కడ తనతో పాటు చదువుకునే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా, చదువులు పూర్తయిన తర్వాత ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకే చోట ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో చేరిన తర్వాత వీరి ప్రేమ మరింత బలపడింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని అర్థం చేసుకున్నారు. కానీ ఇద్దరి కులాలు, మతాలు, ప్రాంతాలు, చివరికి దేశాలు కూడా వేరే. అయినా పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి పీటలు ఎక్కారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మహమ్మదాపురానికి చెందిన వెంకన్న, ఎల్లమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వెంకన్న వ్యవసాయం చేస్తూ కూతుర్లను చదివిస్తున్నారు. పెద్ద కూతురు ప్రశాంతి ఖమ్మంలో బీటెక్ పూర్తి చేసింది. తర్వాత ఎంఎస్ చదివేందుకు ఫ్రాన్స్ వెళ్లింది. అక్కడ ప్యారిస్ సిటీకి చెందిన తోటి విద్యార్థి నాథన్ క్రిస్టోఫ్ జూబర్టుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తమ పెద్దల్ని ఒప్పించారు. అయితే వరుడు కుటుంబం ఇండియాలోనే వివాహం జరగాలని కోరుకున్నారు. దీనికి అమ్మాయి కుటుంబం కూడా ఓకే చెప్పింది. ఇద్దరు పెద్దల సమక్షంలో ఖమ్మం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. భారతీయ సంప్రదాయం అంటే ఇష్టపడే వరుడి కుటుంబ సభ్యులు భారతీయ వస్త్రధారణతో సందడి చేస్తూ ఉత్సాహంగా గడిపారు. ఇక నాథన్ వ్యక్తిత్వం చాలా మంచిదని, అందుకే అతన్ని ఇష్టపడ్డానని పెళ్లి కూతురు ప్రశాంతి అంటోంది. ఇక వీరిద్దరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సో ఫస్ట్ వాళ్ళ మదర్ ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు. వాళ్ళు ఫస్ట్ నుండి ఇండియన్ అప్లై చేసుకోవాలనిస్తుంది. సో అలా ఈ ప్రపోజల్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకా ఇంట్లో మాట్లాడడం, ఇంట్లో వాళ్ళు కొంచెం టైం తీసుకొని ఆలోచించుకోవడం, అంత దూరం వెళ్తాం కష్టం కదా రావడం, బట్ ఫైనల్గా ఇంట్లో వాళ్ళ సైడు మా సైడ్ అందరూ హ్యాపీగా ఉన్నారు. సో అలా ఈ మ్యారేజ్ జరిగింది. అండ్ నాథాన్ని చేసుకోవడానికి మెయిన్ రీజన్ తను చాలా వ్యక్తిత్వంలో చాలా ఉన్నతమైన విలువలు కలిగి ఉండడం, అదే నాకు తనలో నచ్చింది. అండ్ తను కూడా అలాగే చూశారు. ఇట్లా మంచి మంచి వ్యక్తి, కుటుంబ విలువలు కలిగిన వ్యక్తి తన జీవితంలోకి రావాలని, అలాగే ఈ సంబంధం కుదిరింది. ఈరోజు పెళ్ళైంది. థ్యాంక్ యూ సో మచ్.